హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ సైదు అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే డిన్నర్ రెసిపీ అయితే చేసుకోవాలి. అది ఏంటనేది చెప్తాను వీడియోలో. వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా మీ సెల్లోకి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, డిన్నర్ రెసిపీ చేయాలి కదా. వీడియోలో ఏం అప్లోడ్ చేద్దాం? బెండకాయ కోడిగుడ్డు పులుసు పెడతామా? బెండకాయ కోడిగుడ్డు పులుసు ఉంటారు అయితే. సరే అయితే సరే అండి, అదే బెండకాయ కోడిగుడ్డు పులుసే వీడియోలో అప్లోడ్ చేస్తానండి. చలో అయితే టమాటా కోడిగుడ్డు పులుసుకి ఏమేమి కావాలో చూద్దామండి. బెండకాయలు 4 కోడిగుడ్లు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 చిన్న టమాటాలు, నిమ్మకాయ సైజు అంత చింతపండు, కారం, ఉప్పు, పసుపు, నూనె, ఈ 4 కూడా కావాలండి. ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే పొయ్యి ఆన్ చేసుకొని చిన్నది మూకుళ్ళని, మాకైతే కొంత మూకుడు లాంటిది ఉందండి, అది పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ వేసుకుంటామండి. పగలగొట్టుకొని ఎగ్ వేసుకున్నాక అది కొంచెం పొంగుద్ది కదా, తీసేద్దాం. పొంగాక కాలేక తీసేద్దాం. చూసారు కదండి, ఇలా కాలాలి. ఇలాగ కాలేక పూరీలాగా వస్తాయి. గుంతలో ఇలా గుంత మూకుల్లో వేస్తేనే ఇలా వస్తాయి. మళ్ళీ ప్లెయిన్గా ఉన్న దాంట్లో వేస్తే అది ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ పెద్ద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ అయితే 3 స్పూన్లు వేసుకోవాలి. 3 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అవి వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గాక టమాటాలు మగ్గిపోయినాయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు కూడా మగ్గిపోవాలండి బాగాని, 2 కూడా బాగా మగ్గిపోవాలి. ఉప్పు సాల్ట్ వేసుకొని బాగా మగ్గి పెట్టుకోవాలి. చూడండి, టమాటాలు అవి మగ్గిపోయినాయి. ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. పెద్ద అబ్బాయి అడిగాడు పులుసు లాంటిది ఏమైనా పెట్టండి, వండండి అని చెప్పి డిన్నర్లో. అందుకని బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే బాగుంటుంది అని చెప్పి బెండకాయ కోడిగుడ్డు పులుసు పెట్టుకుంటున్నాం ఈరోజు డిన్నర్కి. బెండకాయలు వేసుకున్నాక 1 స్పూన్ పసుపు, వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బెండకాయలు మగ్గిపోయినాయి. పసుపు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడైతే 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. కిందకి పై బాగా కలుపుకోవాలి. మగ్గిపోయిందండి. 3 కూడా పసుపు, ఉప్పు, కారం 3 కూడా కూరకు బాగా పట్టింది. అయితే వాటర్ వేసుకున్నాం. బెండకాయలు ఉడకాలి కదా, వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ బెండకాయలు ఉడికాక మిగిలిన ప్రొసీజర్ ఏంటో మూత తెద్దామండి. దగ్గరికి అయిపోయి ఉంటాం. మగ్గిపోయింది, బాగా మగ్గిపోయింది, ఉడికిపోయింది. పులుసు వేసుకుంటాం. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తారా? ఆల్రెడీ చింతపండు పులుసు తీసుకుని పెట్టుకున్నాను. వేసేయండి. చింతపండు పులుసు వేసాక కూడా కొంచెం ఉడకాలండి. మరిగాక అప్పుడు మనం రెడీ చేసుకున్న కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి. పులుసు మరుగుతుంది. మరిగేటప్పుడు ఇవి వేసారు. మనం చేసుకున్న కోడిగుడ్లు
ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నాక దింపేసుకోవాలి. అవంతా పులుసు అంతా కూడా ఎగ్స్కి పట్టాలండి బాగానే. ఒక 5 నిమిషాలు ఉండాలి. ఒక 5 నిమిషాలు ఉడకబెడితే సరిపోద్ది, అంతే రెడీ. వేడి వేడి బెండకాయ కోడిగుడ్డు పులుసు ఆ స్టైల్లో ఒకసారి ఉండి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు కిందలో చూద్దామండి. ఇదిగో ఇలా దగ్గరికి అయిపోవాలి. ఇలా దగ్గరికి అయిపోయాక పులుసు ఉప్పులు కారాలు అన్నీ కూడా దానికి పట్టాలి బాగా పట్టాలి. కాబట్టి అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ కట్టేస్తారా? అయిపోయింది. ఇంకేమైనా ప్రొసీజర్? లేదు లేదు, కట్టేస్తాం. ఇంకా అయిపోయింది. మూత పెట్టేసుకుంటాం. సో చూసారు కదండి, బెండకాయ కోడిగుడ్డు పులుసు కొంచెం డిఫరెంట్గానే చేసాము. ఒకవేళ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఒకవేళ ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో టేస్ట్ అయితే కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టండి. నా వీడియోని సపోర్ట్ చేయండి. చివరి వరకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.